నరసింహులు గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఏం చేసినా ఒక పద్ధతి ఉంటది, ఓ స్టైల్ ఉంటది మనిషి మనిషికి. జగన్ గారిది కూడా ఓ స్టైల్ ఉంటదండి. ఆయన ఏం ఉమ్, చేసినా కాన్ఫిడెంట్ గా ఉంటది. అంటే ఎవడైనా తెలియనోడు వస్తే నిజమేనేమో అనుకుంటారు. మన బుడమేర దగ్గరికి వచ్చి చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కకూడదని, ఏది కృష్ణ అవతల ఉన్న చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కకూడదని యువతలో ఉన్న గేట్లు ఎత్తేసారు అంటున్నారు. విజయవాడ బయట ఉన్న వాళ్ళు నమ్మేస్తారు, అది వాళ్ళకి తెలియదు కదా. అలాగే ఇప్పుడు మీ ఉమ్, రాజమండ్రి దగ్గరికి వచ్చి అసలు ఏలేరు, అవును ఏలేరు అధినేకరణ పనులు జరపలేదు, ఏలేరు ఉమ్. అధినేకరణ పనులు చేయలేదు. దేనికంటే అది చేయాలంటే క్రాప్ హాలిడే ప్రకటించాలి, అందుకే చేయలేదు. డ్యామ్ ఖాళీ చేసేయాలి. అంటే నిజమేనా సార్ ఇది? మీరు ఏలేరు డ్యామ్ ఇవన్నీ మీకు కొంచెం బాగానే పరిచయం ఉన్నట్టుంది, ఆ ప్రాంత వాసులు కదా, చెప్పండి సార్. ఏమండి అసలు దీనికి హోదానికి కూడా సంబంధం. ఇప్పుడు ఎందుకు ఎడుతున్నారు? ఇప్పుడు తాడి చెట్టు ఎంత ఎక్కేవరా అంటే మా ఊళ్ళో ఏం చెప్తారంటే ఇలా అసంబద్ధంగా మాట్లాడి హోదాని కూడా పొంతం లేని మాటలు మాట్లాడినప్పుడు దాన్ని ఏమంటారంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అని అడిగితే దోళ్ళగడ్డి కోసం అన్నాడు. తాడి చెట్టు మీద దోళ్ళగడ్డి ఉంటుందండి. తాడి చెట్టు ఎందుకు ఎక్కుతాడు? కళ్ళు కోసం ఎక్కుతాడు. కళ్ళు ముంత దింపుకు తాగేద్దామని తాడి చెట్టు ఎక్కుతాడు. అని పట్టుకుని ఎట్రా నువ్వు తాటి ఎత్తుకు ఎక్కుతున్నావు అని అడిగితే దోళ్ళగట్టు కోసం అన్నాడు. అలాగే వీళ్ళు ఇవన్నీ కాదండి. జగన్మోహన్ రెడ్డి ఒక కామెడీ విలన్. అతని మాటలు కామెడీగా ఉంటాయి, చేష్టలు క్రూరంగా ఉంటాయండి. అతని బుద్ధి వక్రం, పైశాచిక మనస్తత్వం, ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి అతను. మాటలు మాత్రం టోలింగ్ గురవుతూ ఉంటాడు, ఎరుచూపులు చూస్తాడు, పిచ్చి నవ్వులు నవ్వుతాడు, చేతులు పిచ్చుకుంటూ ఉంటాడు. చూడటానికి ఏమనిపిస్తుంది అంటే ఇంత తింగిరోడేడు రీడు అనుకుంటాము. కానీ అతను మాట్లాడిన అబద్ధం అతను తెలిసే మాట్లాడతాడు. అది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మునక్కి బుడమేరికి ఆ సంబంధం లేదని తెలిసి కూడా మాట్లాడతారు. ఎందుకంటే పిచ్చోళ్ళు ఉన్నారండి. మానసిక వైకల్యంతో, కులంతో, లేకపోతే మతం వల్ల, లేకపోతే సైకోఫానిజం వల్ల, టీడీపీ చంద్రబాబు గారి మీద ద్వేషం వల్ల బాగా చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్ల కింద ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద పత్రికల సంపాదకులుగా పనిచేసిన వాళ్ళు, సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల వాళ్ళు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని అసలు మామూలుగా మీకు అతను మనిషిగా చూడకూడదండి. మీరు ఇతర రాజకీయ పార్టీలు దేని గురించి నేను మాట్లాడను. ఇతను అనేటువంటి వాడు రాజకీయాల్లోనే కాదు, అసలు మానవ సమాజంలో మనుషుల మీద తిరగకూడదు. ఇప్పుడు ఒక మేనేటర్ మీరు స్వేచ్ఛగా పౌర సమాజం వదులుతారు, మామూలు పుల్లే వదలరు. ఏకంగా ఇతను మేనేటర్ లాంటి పులు, మేనేటర్ పుల్ లాంటి వాడు కానిబాల్. ఇతను ఎలా వదిలేస్తారు సమాజంలోకి? ఇతను ముసుగు తెలియనంత కాలం మాలాంటి తెలిసిన వాడు ఎంతో చాలా దుర్మార్గుడు, ఇతను ఎంతో ఎప్పుడో అంచనా మీకు సి నరసింహారావు గారిని ఒక ఆయన ఉన్నాడు, చనిపోయారు పాపం. ఆయన ఎప్పుడో చెప్పాడు ఇతనికి ఒక రోగం ఉంది, మానసిక అస్వస్థత గురయ్యాడు ఇతను, డేంజర్ ఇతని తోటి అని. అలాంటిది మనం అసలు అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారు అతను? ఇప్పుడు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏదైనా మృతదేహం కనిపించి అక్కడికి వెళ్తే చావుల దగ్గరికి నవ్వుతాడు, బాగున్నారమ్మా అని అడుగుతాడు. లేకపోతే ఇలాంటి ఉత్పాతాలు జరిగినట్టు, విపత్తులు వచ్చినప్పుడు అసలు అదేదో సంబరం వచ్చినట్టు ముఖం అంతా వెడల్పుగా మారిపోతూ ఉంటుంది అతను, సాగిపోతుంది ముఖం. అదే పైశాచికం అన్నమాట. తెలియకుండానే అతను, ఒకవేళ అతను తెలుసో తెలియదో, తెలుసు కొన్ని లక్షణాలు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అసంకల్పితంగా. ఈ బ్యాడ్ లక్ చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం ఏంటంటే అంత అనుభవం ఉన్నవాడు, 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితం, 3, 4 సార్లు ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎంతో సర్వీస్ చేసినాడు, అభివృద్ధి చేసినాడు, తెలుగు వాళ్ళకి ఆత్మవిశ్వాసం కల్పించిన వాడు, క్యాడర్ని కాపాడుకున్నవాడు, పార్టీని కాపాడినాడు, తెలుగు రాష్ట్రాల చరిత్రలో తనదంటూ చెరగని ముద్ర వేసిన వాడు. ఇలాంటి దొంగోడితో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి మానసిక అంగవైకల్యం ఉన్నవాడితో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇది దురదృష్టం. జీవితంలో ఇంతకన్నా దురదృష్టం ఏ మనిషికి ఉండదు. ఇతను మాట్లాడే అబద్ధాలని మనం చర్చించాల్సి వస్తుంది, మనకి కూడా దురదృష్టం. ఎందుకంటే అసలు ఏం మాట్లాడుతున్నాడు, చర్చించకుండా వదిలేద్దామంటే ఆ పోమలా యథేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దీన్ని మాట్లాడి మనకు కూడా కంఠశ్వాస తెచ్చేస్తున్నాడు అతను. అతను మాట అనేసి పోయి మళ్ళీ ఆ ఇంటికి పోయి చెప్పడం డబ్బులు లెక్కెట్టుకుంటూ ఉంటాడు. ఈ 5 ఏళ్ళు దొబ్బేసినాయి.
అవి ఎక్కడ ఎలా పంపించేయాలి, ఇప్పటివరకు ఎంత వెళ్ళిపోయింది బయటికి, ఇంకా ఎంత పంపించాలి, ఈ లెక్కల్లో ఉంటాడు. వాళ్ళు మంది మాకు చూడండి అక్కడ ఆ జైలు దగ్గర అతను వచ్చి చేసి ఉద్ధరించింది ఏముంది? పిన్నెల రామకృష్ణారెడ్డిని కలిసాడు. ఆడేమో నేను పగల కొట్టలేదు బాబు అంటే, అబ్బాయి పగల కొడితే కొడతాడు ఏంటి, వాళ్ళు తప్పు చేస్తే కొట్టరా అంటాడు. ఇప్పుడు నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర లోపలికి వెళ్ళి "ఒరే బాబు నా పేరు చెప్పకరా" అని చెప్పుంటాడు బహుశా. ఇంకోటి ఏమన్నాడు బయటకు వచ్చి, ఆ పాప టీడీపీ ఆఫీసు విషయంలో అసలు ఇతను లేడు ఆ సీన్ లో అంటాడు. మరి ఉన్నవాళ్ళు ఎవరు చెప్పు, నీకు తెలుసు కదా ఇతను ఉన్నాడో లేదో నీకు తెలుసు. అప్పుడు ఉన్నవాళ్ళు ఎవరో నీకు తెలిసి ఉండాలి కదా, నువ్వు చెప్పాళ్ళు. ఇలాగా ఆ మిగతా వాళ్ళు కూడా చెప్పారు. ఏలేరు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఒప్పుకున్నాడు, నేను ఏమీ చేయలేదండి. అది నువ్వు ఎందుకు చేయలేదన్నట్టు పక్కన పెడితే నువ్వు చేయలేదనేటువంటి నిరూపణ అయింది కదా. అన్నమే డ్యామ్ విషయంలో కూడా చెప్పు, మా ఓఎస్టీ కొడుకు పెళ్ళి ఉంది, అక్కడికి వెళ్ళిపోయిన నేను చూసుకోలేకపోయినని చెప్పు ఓపెన్ గా. సరే ఇటు పిచ్చోడే గాని మహానుభావుడు రావు అనుకుంటాం. ఇక్కడ ఈ వ్యక్తి అసలు వ్యాపారంలో కానీ, రాజకీయాల్లో కానీ, బంధువర్గంలో కానీ, సమాజంలో కానీ చట్ట వ్యతిరేక మనిషి మనిషి యాంటీ సోషల్ ఎలిమెంట్ అండి. సమాజం అంటే సంఘ విద్రోహ చర్యలకి పాల్పడే సంఘ విద్రోహితలు. ఇలాంటి వాళ్ళు ఈ రైతు మనస్తత్వం ఉండకూడదండి. ఎంత దుర్మార్గం అండి. ప్రత్యర్థి నాయకులకు తీసుకెళ్లి కొట్టి చంపేయాలని చూడటం, అరాచకం చేయటం. ఒక సినీ నటిని తీసుకొచ్చి అక్కడ నిర్బంధించి ఇప్పుడు నిన్న కేసు పెట్టింది ఆవిడ. భయపడిపోయింది ఆ అమ్మాయి. నాయకులు కూడా వాళ్ళు ఎరగొట్టేస్తారు, మమ్మల్ని కొట్టారని కూడా చెప్పుకోలేకపోయాడు. ఒక రఘురామకృష్ణరాజు గారు మాట్లాడాడు, అసలు బలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడు వీళ్ళు కొట్టించుకున్న వాళ్ళు సరిగ్గా కేసులు పెట్టినా కానీ ఆవిడ పట్టించుకోవట్లేదు ఇక్కడ. అది అతని బలం. నీకు అతను బలం ఏంటనుకుంటున్నారు? ఆ సైకో ఫ్యాన్స్ తో పాటు వాళ్ళ ప్రత్యర్థులు కూడా ఇతన్ని ఇగ్నోర్ చేస్తున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇతని పట్ల. ఈ పాము దాని అంతా అదే పోతలే అని చూస్తున్నారు. ఆ పాముని పట్టి బుట్టలో పెట్టి లేకపోతే అడవిలో వదిలేయాలి తప్ప, జైల్లో పెట్టేయాలి తప్ప, దాన్ని వదిలేస్తే ఎంత ప్రమాదం అనేటువంటి భవిష్యత్తులో మళ్ళీ చూస్తారు. ఇక్కడైతే ప్రజలే నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రజలే ఇతను తరిమి కొట్టారు. ప్రజలు ఇతను బాధలు చూసి, ఇతను వ్యవహారం గమనించి, ప్రతి ఒక్కళ్ళు గమనించుకుని ఇతను తోసేశారు బయటికి. మళ్ళా అతని జీవితంలో మళ్ళీ ఇతను రాజకీయాల్లో కానీ, అతని పార్టీ కానీ, అతను కానీ మళ్ళా రాష్ట్రంలో పెత్తనం సాగించే అవకాశమే ఉండదు. ఎందుకంటే ప్రజలకు ఆ రకమైన జన్మలు సరిపడగా భయం పెట్టాడు అతను. అది మర్చిపోలేరు ఇప్పుడే. ఇప్పుడు వీళ్ళేమో ఇప్పుడు వాళ్ళు అందుకునే ఇటువంటి వాడి మీద సరైన శిక్ష చేసి లోపల పెట్టేస్తే శాశ్వతంగా ప్రశాంతంగా ప్రజలు గుండెల మీద చేసుకుంటే, ఇతను ఇంకా తిరుగుతున్నంత కాలం రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీల తాలూకు కేడర్కి ఆందోళన ఉంటుంది. ఎవరైనా పెట్టుబడిదారు రావాలంటే వాళ్ళకి ఆందోళనగా ఉంటుంది. ఇతను బయట తిరగకూడదు, ఇతను మాట్లాడనివ్వకూడదు. అది నిర్బంధం నిరంకుశమైనా సరే కొన్నిసార్లు ఇప్పుడు మనకు కాలు కుళ్ళిపోతున్నప్పుడు తీసేస్తారు. మన కాలే కదా అని ఉంచుకోం కదా. ఇప్పుడు కాలు కుళ్ళిపోతుందండి, మన కాలే కదా అని చెప్పి ఉంచుకుంటామా? తీసేస్తారా? తీసేరా? ఆ పని చేయాలి. ఎందుకంటే ఇది అంటున్నాను, మంచి పళ్ళ తోట ఉంటుంది, దోర జాంకాయలు కనపడుతూ ఉంటాయి. మీరు కోసుకుందాం అనుకుంటారు, బాగా ఎలాంటి కోసుకోండి అని చెప్తా ఉంటారు తోటమాలి. కానీ పాము ఒకటి ఉంది చూసుకోండి అంటే మీరు వెళ్తారు లోపలికి. 2, 3 పాములు తిరుగుతున్నాయండి, మీరు అలా కోసుకోండి పర్లేదు, ఆ పాములు చూసుకుని వెళ్ళండి అన్నారు అనుకో, మీరు అడుగు కూడా పెట్టరు అందులో. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పాము అక్కడ తిరుగుతుండగా పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తాడని మీరు అనుకోకూడదు. పైగా విద్రోహ చర్యలు ఒక మాటలతోటి సరిపెడతలేదు అతను. అతని చేతలు అత్యంత క్రూరంగా ఉంటాయని ఎందుకు చెప్పానంటే, మాటలు కామెడీగా ఉన్నా చేతలు క్రూరంగా. పడవలు చూడండి, వరదల్లో పడవలు గుద్దిచ్చేద్దామని చూశాడు. ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే రోజుల్లో గోదావరి కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. వీళ్ళ టెన్యూర్లో వీళ్ళ అధికారంలో ఉండగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నిత్య కళ్యాణం, పచ్చతోరణం, అత్యధిక జన సందోహాలు ఉంటాయి అక్కడ. ఉత్సవాలు ఏం జరిగినా, గరుడోత్సవం, బ్రహ్మోత్సవం, ఇలా రకరకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనాలు విపరీతంగా గుమ్మికూడతారు, జన సమ్మర్దం ఉంటుంది, జనసాంద్రత పెరుగుద్ది. అటువంటి చోట ఏమన్నా ఇలాంటి పనులు చేసేయండి, బరి తెగించున్న వాళ్ళు ఏమైనా చేసేస్తారు. వీళ్ళు ఏమైనా ఎందుకు చేస్తారు ధైర్యం, వీళ్ళు ఏమీ చేయరన్న ధైర్యం. ట్రాక్ రికార్డ్ కూడా ఉంది కదా సార్, గతంలో తుని రైళ్లు తగలబెట్టారు, మీకు బండి రైళ్లు తగలబెట్టారు. ఇప్పుడు నాకు అనుమానం అవుతుంది, గోదావరి పుష్కరాలప్పుడు కూడా వీళ్ళ విద్రోహ చర్య అని అనుకుంటున్నాను నేను. ఏమి లేదండి, జనాలు సినిమా హాల్ ఉంది, లేదా ఒక చోట
జనం గుమికూడతారు. పాము 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 అన్నారు అనుకోండి, బెంబేలెత్తిపోయి పరిగెట్టేస్తారు, పరిగెట్టరా. అలాంటి పనులు చేస్తారు. కందుకూరు ఇన్సిడెంట్ కూడా నాకు అనుమానం. వీళ్ళతో చాలా డేంజర్, చాలా ప్రమాదం అండి. చిన్న గులకరాయితోటి ఇసిరేయడని చెప్పేసి దండ గీసుకున్న దానికి ఎంత ఇష్యూ చేయడా. ఆ కమిషనర్ కూడా సిగ్గు లేకుండానే ఆ రాయి అతను తగిలి మళ్ళీ అక్కడి నుంచి ఎగిరేది. ఏం బుద్ధి లేకుండా మాట్లాడతారండి వీళ్ళు. ఇలాంటి అధికారులను పెట్టుకుని అతను ఎంత కామెడీ చేసాడు. అది వినడానికి కామెడీగా ఉన్న ఎంత దారుణం ఇచ్చారండి పాపం. ఆ బుక్ చేసిన కుర్రాడిని అంత హింస పెట్టేశారు, భయపెట్టేశారు. పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టి అతను ఒప్పుకోమని ఇలాంటివన్నీ చేస్తారు వాళ్ళు. కాబట్టి అతను ఎప్పుడు కూడా బురద రాజకీయమే చేస్తాడు, శవ రాజకీయం చేస్తాడు, కుట్ర రాజకీయం చేస్తాడు. అతనికి కారణం ఏంటంటే అతను ప్రజా వ్యతిరేకి, జాతి ద్రోహి, ప్రజాస్వామ్య ద్రోహి. కాబట్టి అతను అలాగే ఉంటాడు.